అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. నీటి వనరుల సంరక్షణపై దృష్టి పెడతారు. ఇంట్లో నీటిని పొదుపుగా వాడటం లేదా వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను పాటించటం చేస్తారు. ఆత్మీయ సంబంధాలు ఎంతో బలపడతాయి. ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది. ఇతరుల పట్ల మీరు చూపించే ఆప్యాయత వారికి సంతోషాన్నిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్పాలు నెరవేరుతాయి. వివిధ మార్గాల నుండి ధన ప్రవాహం ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. దివ్య చింతనలో మీ మనసు లీనమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సంగీతం వినడం వల్ల మీ మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది. ఇది మీకు ఒక థెరపీలా పనిచేస్తుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి. మీరు మరింత ఆనందంగా ఉంటారు. మీ కౌన్సిలింగ్ సేవలు ఎంతో మందికి ఉపయోగపడతాయి. వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. పని భారం అధికంగా ఉండటం వలన మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. ముఖ్యమైన సమావేశాలలో మీ వాదనలకు ఆమోదం లభిస్తుంది. చర్చలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు ఆలోచనాత్మక ఆటలు ఆడతారు. మీ మెదడుకు పదును పెడతారు. ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలు ఫలాలను అందిస్తాయి. మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులు మీ నమ్మకాన్ని గౌరవిస్తారు. మీపై విశ్వాసం చూపుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడి తప్పు చేసే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. ఫోటోగ్రఫీలో మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ఫోటో షూటింగ్ విజయవంతమవుతుంది. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు, పనులు వారిని ప్రోత్సహిస్తాయి. మీరు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సమాజం నుండి ప్రశంసలు లభిస్తాయి. స్టార్టప్లను ప్రారంభించిన వారికి ఈ రోజు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ప్రభావితం చేస్తుంది. మీ గొప్ప మనసు కారణంగా ఇతరుల సహాయాన్ని పొందుతారు. పశుపోషణలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. మీరు పెంచే జంతువుల ఆరోగ్యం ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి ఆనందంగా సినిమా చూస్తారు. విద్యుత్ రంగానికి సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈ రోజు అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయి. బీమా పత్రాల విషయంలో అజాగ్రత్త వహించడం వలన క్లెయిమ్స్ ఆలస్యమవుతాయి. భవిష్యత్తు భద్రత కొరకు బీమా పాలసీలపై దృష్టి పెట్టకపోవడం నష్టాన్ని కలిగిస్తుంది. గతంలో చేసిన పనుల ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. పాత సమస్యలు తిరిగి తలెత్తే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. మీరు తీసుకునే జాగ్రత్తల వలన పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. మీ అప్రమత్తత వలన ఇబ్బందులు దూరమవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రజల నుండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. నాటక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వారి ప్రతిభ గుర్తించబడుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులతో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతనలో మీరు లీనమవుతారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు.
ఆహార సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారికి ఈరోజు లాభాలు పెరుగుతాయి. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. వర్క్షాపుల ద్వారా కొత్త పరిజ్ఞానం సంపాదిస్తారు. లైఫ్ కోచింగ్ సెషన్స్ మీకు అంతగా ఉపయోగపడవు. మీరు గందరగోళానికి గురవుతారు. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. బంధుత్వాలు, స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ కెరియర్లో ఈరోజు మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి అనుకోని మోసాలు, అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారు మీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడతారు. వ్యవసాయ రంగంలో మంచి దిగుబడులు లభిస్తాయి. రైతులు లాభాలు పొందుతారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మత్స్య సంపద పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వారు తమ ప్రతిభను ప్రదర్శించి విజయం సాధిస్తారు. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులను సాధించి తీరుతారు. మీ లక్ష్యాల పట్ల పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతారు. ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే. సానుకూల దృక్పథంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు శివుడిని ప్రార్థించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. శివలింగానికి అభిషేకం చేయడం శుభకరం. మీరు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తారు. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు. వృత్తిపరమైన వ్యవహారాలలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. వ్యాపార పర్యటనలు లేదా వ్యక్తిగత యాత్రల వల్ల మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మార్గాలు తెలుస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా మీ పనులకు ఆటంకం కలుగుతుంది. అకాల వర్షాల వల్ల బయట కార్యక్రమాలు వాయిదా పడతాయి. పుస్తక సమీక్షలు రాస్తారు. మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. దైవ దర్శనం మనసుకు శాంతినిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. సముద్ర వాణిజ్యంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఈరోజు మీరు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు నూతన ఆవిష్కరణలు చేస్తారు. కళా రంగంలో ఉన్నవారు అద్భుతమైన గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. అనవసరపు తగాదాలకు దూరంగా ఉంటారు. శాంతియుత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇతరులతో సులభంగా రాజీపడే సామర్థ్యం పెరుగుతుంది. అధికారుల నుండి ఈ రోజు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. రోజు మొత్తం మానసిక అశాంతితో గడుస్తుంది. ఎంత ప్రయత్నించినా ప్రశాంతత దొరకదు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా ఈ రోజు సమసిపోతాయి. మీరు అపారమైన ధైర్యంతో ఉంటారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సమయ నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టతను సంతరించుకుంటాయి. వాటిని విజయవంతంగా అమలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. గృహ వాతావరణం మెరుగుపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు పనిచేసే పరిశ్రమలో అనూహ్య నష్టాలు లేదా ఉద్యోగ కోత భయం కలుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు నష్టపోతారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని గొప్ప సంతృప్తి పొందుతారు. మీ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీరు మీ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.